హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్ సార్, కూటమి ఎమ్మెల్యేల పైన ఒక సర్వే నిర్వహించారని, ఆ సర్వేలో 70% వీళ్ళపైన వ్యతిరేకత ఉందని చెప్పేసి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు సార్. మరి ఏంటి ఆ సర్వే, ఎవరు నిర్వహించారు, ఇంతగా సర్వే ఏం చెప్తుంది? మామూలుగా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలు, ఎంపీల పని విధానం ఎలా ఉంది అనేది సర్వే చేస్తారు. ఆ సర్వే ఆధారంగా ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యతిరేకత ఎప్పుడైనా కూడా పై స్థాయిలో ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు వీళ్ళు బాగలేకపోతే వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. జగన్కి కూడా అది జరిగింది. జగన్ కూడా సర్వేలు చేయించుకున్నాడు, ఒకటికి 3 సార్లు సర్వే చేయించుకున్నాడు, చాలామందిని హెచ్చరించాడు. తర్వాత విన్నని వాళ్ళకి చాలామందికి పదవులు ఇవ్వలేదు, రీషఫుల్ చేశాడు, ఏవో చేశాడు, అది ఫెయిల్ అయింది. చంద్రబాబు కూడా ఇది ముందు నుంచి ఉంది. ఆయన తన ఎమ్మెల్యేలని పని విధానాన్ని మదింపు చేయడానికి కోసం సర్వేలు చేయడం అనేది ఉంది. గత కొంతకాలంగా ఏమవుతుందంటే, ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈనాడు జ్యోతిని అనేక విషయాల్లో ఎమ్మెల్యేలు సరిగా లేరు అని చెప్పి వాళ్ళే కాంక్రీట్గా ఇసుక విషయంలో కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, గ్రావెల్ కావచ్చు, జామాయిల్ కావచ్చు, రేషన్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలాగా అనేక సెక్టర్స్లో ఎమ్మెల్యేలు ప్రజల నుంచి లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీని ఎలా దోచుకుంటున్నారు. చాలా చోట్ల వైసీపీ నాయకులతో కుమ్మక్క అయిపోయి, గతంలో 5 ఏళ్లలో వైసీపీ ఎక్కడెక్కడైతే వైసీపీ నాయకులు దోచుకున్నారో వాళ్ళతో వీళ్ళు కుమ్మక్క అయిపోయి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇసుక మైనింగ్ విషయంలో కావచ్చు, మద్యం దీంట్లో కావచ్చు, అనేక విషయాలు ఎలా చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఈనాడులో జ్యోతిలోనే వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని పట్ల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుందని ఈనాడు జ్యోతినే రాస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక సర్వే సంస్థ ద్వారా మొత్తం ఎమ్మెల్యేల పని విధానం మీద డీటెయిల్గా సర్వే చేయించారని చెప్తున్నారు. ఇది కొంతమంది ఐఐటి నిపుణులు ఈ సర్వేలో పాల్గొన్నారు, చాలా సిస్టమేటిక్గా చేశారని చెప్తున్నారు. ఇందులో మొత్తం 164 మంది, కూటమికి సంబంధించిన 164 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేస్తే అందులో 71 మంది ఎమ్మెల్యేల మీద 70% వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది ఒక షాకింగ్ నివేదిక. చంద్రబాబుకు అందినని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఎంత అఫీషియల్గా నిజమా కాదో తెలియదు, కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని. కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఈ పోల్ మేనేజ్మెంట్ సంస్థలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ అఫీషియల్ పేజీల్లో కూడా చూస్తే మనం పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కనిపిస్తుంది, ఇలాగే వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారన్నమాట. సో ఇది ఒక రకంగా చంద్రబాబు పరిపాలన అంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషిస్తున్నారు. ఇది 71 మంది మీద మాత్రం 70% ఉంటే మిగతా 60%, 50 నుంచి 60% వ్యతిరేకత ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారనేది చెబుతున్నారు. సో దీని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణాలు ఏంటి? ఒకటి లోకల్ కారణాలు అయితే, 2 ప్రభుత్వ వైఫల్యంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది. 10 ఏళ్ళు అయిపోయింది, కానీ 6 గ్యారంటీల్లో కేవలం ఒక్క పెన్షన్లు మాత్రం రెగ్యులర్గా అమలు అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ అది ప్రాక్టికల్గా అమలు హామీ కావట్లేదు. ఆల్రెడీ రైతుల విషయంలో చేతులెత్తేసారు. 20,000 ఇస్తామని చెప్పారు, రైతు భరోసాకి ఇవ్వలేదు. అట్లాగే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు, అది ఇయర్ లేదు. తల్లికి వందనం ఇయర్ లేదు. తర్వాత యువతకి 20 లక్షలు ఉపాధి, కానీ నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ప్రతి 18 నిండిన 7 నిండిన ప్రతి మహిళకి 1,500 నెలకి ఇస్తా ఉన్నారు, అది లేదు. తర్వాత ఉచిత బస్సు అనేది ఇప్పటికీ తేలలేదు. ఇప్పుడు అది కూడా ఓన్లీ వితిన్ ద జిల్లాల్లో మాత్రం ఇస్తామని మొన్న అసెంబ్లీలో ప్రకటించారు, అది కూడా ఎప్పుడు అనేది తెలీదు. మొత్తానికి 2 బడ్జెట్లు పెట్టినా కూడా 2 బడ్జెట్లో ఈ సూపర్ 6 హామీలకు ఏమీ డబ్బులు కేటాయింపులు జరగలేదు. సో ఇవి ఇయర్లు అయితే ఏవి కూడా అమలు కావు అనేది ప్రధానంగా విమర్శ. అట్లాగే గవర్నెన్స్ విషయాలకు వచ్చేసరికి చంద్రబాబుకు మామూలుగా అడ్మినిస్ట్రేషన్ మీద చాలా పట్టు ఉంటుంది. అలాంటిది ఈసారి
కంప్లీట్గా వీక్ అయిపోయినట్టు కనబడుతుంది. ఇప్పటికి కూడా జగన్ని గతంలో జగన్తో కుమ్మక్కై తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేసిన అధికారులే ఇప్పటికి కూడా చాలా చోట్ల పెత్తనం చెలాయిస్తున్నారు. సీఎంఓలో కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికి కూడా జగన్ ముద్రే కనబడుతుంది తప్ప చంద్రబాబు ముద్ర అనేది కనిపించట్లేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. రెండవది, చంద్రబాబు ఎప్పుడూ లేనంత భయంలో బతుకుతున్నాడు. ఇటు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు, లోకేష్కి భయపడుతున్నాడు, బీజేపీకి భయపడుతున్నాడు, చివరికి జగన్కి కూడా భయపడే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబుకి. ఇంత భయంలో చంద్రబాబు ఉండడం ఎప్పుడు చూడలేదనేది రెండవ ఇది. మూడవ ఆస్పెక్టు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకురావడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. పోలవరం స్పీడ్గా జరగట్లేదు, అమరావతికి కూడా సరిపోయే ఫండ్స్ రావట్లేదు. ఏదో అప్పులు తీసుకొని నడుపుతున్నారు తప్ప పెద్ద ఎత్తున ఫండ్స్ లేవు. ఇతర విభజన హామీలకు సంబంధించి ఏవి కూడా జరగట్లేదు. మరోపక్క విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ లేదని పైకి చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాగా ఆల్ ఫ్రంట్స్లో కూడా చంద్రబాబు వైఫల్యం కనిపిస్తుంది అనేది ఇంకొకటి ఏంటంటే, అసలు చంద్రబాబు ఇక్కడ సీఎంగా పేరుకున్నాడు, కానీ సీఎం చంద్రబాబు కాదు, లోకేషే సీఎం. లోకేష్ మనుషులు మొత్తం అన్ని రంగాల్లోకి చొరబడిపోయి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. సకల శాఖ మంత్రి లోకేషే. ఒక పవన్ కళ్యాణ్ శాఖల్లో కొన్ని శాఖలు మినహాయిస్తే మిగతా అన్ని శాఖల్లో కూడా లోకేష్ మనుషులే ఉన్నారు అనేది ఒక విమర్శ. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల మీద కూడా పడుతుంది. ఇది ఒక యాంగిల్. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్రో లెవెల్ రీజన్స్. మైక్రో లెవెల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నేను ఆ మధ్య ఒక నెల్లూరు జిల్లాలో ఒక ఊరికి వెళ్తే, ఆ ఊర్లోకి నేను ఎంటర్ అయినా ఫస్ట్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మీరు దారిలో వస్తున్నప్పుడు అక్కడ పామ్ ఆయిల్ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా సార్, అవన్నీ కొట్టేశారు చూసారా అని అడిగారు. నేను గతంలో పోయినప్పుడు అవన్నీ ఉండేవి, పెద్ద పెద్ద తోపు అంటారు కదా, గార్డెన్, చాలా పెద్ద తోపులు ఉండేవి. అవన్నీ లేవు. నేను అడగకముందే వాళ్ళు చెప్పారు, అది ఎవరు కొట్టేశారో తెలుసా సార్, ఎమ్మెల్యే కొట్టేశారు సార్ అని. అది నిజానికి కోర్టు డిస్ప్యూట్లో ఉంది, అది అగ్రిగోల్డ్ వాళ్ళది. దాన్ని కోర్టు డిస్ప్యూట్లో ఉన్నదాన్ని కొట్టి అమ్ముకున్నాడు ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఇలాగ ప్రతి దగ్గర మదనపల్లిలో వెళ్తే, మదనపల్లిలో ఒక ల్యాండ్ 40 crores ల్యాండ్ ఉంటే అందులో 10 ఎకరాలు పక్కకు తీసి పెట్టమ్మా అని ఎమ్మెల్యే నుంచి కాల్ వచ్చింది. అతను చంద్రబాబు, లోకేష్ అందరి దగ్గర పోయారు, కానీ పని కాల. చివరికి అతను వేరే వాడికి అమ్ముకొని బయటపడ్డాడు. అట్లాగే అనంతపురంలో తెలుగుదేశం కేబుల్ డీలర్ని ఒక అతన్ని అక్కడ ఎమ్మెల్యే వేధించి, ఇతను చంద్రబాబు దగ్గర, మినిస్టర్ల దగ్గర, లోకేష్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను వేధింపులు ఆగలేదు. చివరికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల ద్వారా బెదిరింపులు చేసుకొని దాన్ని సెటిల్ చేసుకున్నారు. అంటే ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు లోకేష్ చెప్పినా చంద్రబాబు చెప్పినా వినలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా గట్టిగా చెప్పడం లేదు. ఎందుకు అన్నప్పుడు వినిపించే ఇదేంటంటే, వీళ్ళ దగ్గర 40 ఫండ్ 30 కోట్ల వరకు తీసుకున్నారు. సో దాని తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. సో 100 నుంచి 150 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టినప్పుడు ఈ 5 ఏళ్లలో డబ్బులు తినకుండా వాళ్ళు ఏం చేస్తారు? మరి ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి, ప్లస్ నెక్స్ట్ ఎన్నికలకి డబ్బులు రెడీ చేసుకోవాలి కదా. సో ఇది ఎప్పుడు ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా రావచ్చు. అందుకని వాళ్ళకి గట్టి పీరియడ్ 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు. 3-4 ఏళ్లలో మ్యాక్సిమం డబ్బులు తినాలి. అందువల్ల ఏ రిసోర్స్ ఉంటే వాళ్ళు. నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, సార్ మటన్ కొట్టు దగ్గర స్టార్ట్ చేసి ప్రతి దగ్గర డబ్బులు తింటున్నారని. సో ఎక్కడికి పోయినాం? ఆ మధ్య పుత్తూరుకి వెళ్తే పుత్తూరులో తెలుగుదేశం నాయకుడే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యే రోజా కంటే ఎక్కువ తినేస్తుంది సార్ ఇక్కడ అని. సో ఇలాగా ప్రతి చోట ఇదే ఉంది. అంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, మనము ఈ 3-4 ఏళ్లలో మ్యాక్సిమం డబ్బులు సంపాదించడం ఎలా అన్న పరిస్థితిలో ఉన్నారు తప్ప, ప్రజలకి ఇక్కడ ఏం చేయగలం, డెవలప్మెంట్ ఏం చేయగలం, సంక్షేమం ఏం చేయగలం అనేది సెకండరీ అయిపోయింది. రెండోది, 164 మంది ఉండడం వల్ల కూడా అందరినీ కంట్రోల్ చేయడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ అవుతున్నాడు అన్న యాంగిల్ ఒకటి ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, వీళ్ళు జగన్ ఒక పక్క చాలా అగ్రెసివ్గా మారుతున్నాడు. జగన్ అగ్రెసివ్ విమర్శలు ఎక్కువ పెట్టాడు. ఆ విమర్శలకు సమాధానంగా కొంతమంది మంత్రులు మాత్రమే, అనిత కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు మాత్రమే సమాధానం చెప్తున్నారు తప్ప, మిగతా మంత్రులు కానీ మిగతా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జగన్ మీద తీవ్రంగా కామెంట్లు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం,
అది చేయట్లేదు. ఒకప్పుడు అగ్రెసివ్గా జగన్ మీద లేచే వాళ్ళందరూ కూడా ఇవాళ సైలెంట్గా ఉన్నారు. నిన్న కూడా నేను బట్టలిప్పుతా తోలు తీస్తా అదే అని మొన్న మాట్లాడడం, నిన్న కూడా కర్నూలు నాయకుల సమావేశంలో జగన్ ప్రతిదానికి ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరిస్తున్నాడు. అయినా కూడా అతన్ని తిప్పికొట్టే పని తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా చేయలేదన్న విమర్శ తెలుగుదేశం శ్రేణుల నుంచే వస్తుంది. అంటే ఓవరాల్గా ప్రతి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత అనేది ఇవాళ కామన్. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఎక్కడ పోయినా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు అలివిగాని హామీలు ఇచ్చేయడం. అంతకుముందు జగన్ సంవత్సరానికి 77,000 కోట్ల విలువైన హామీలు ఇస్తేనే జగన్ విపరీతంగా అప్పులు చేసేసాడు అని వీళ్ళే విమర్శించి 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులైపోయిందని విమర్శించింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. మరి అలాంటప్పుడు అన్ని లక్షలు అప్పు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం లేకపోతే వాళ్ళ కూటమి ఎలాగా 1,30,000 కోట్ల విలువైన, అంటే ఆల్మోస్ట్ డబుల్ జగన్ ఇచ్చిన హామీల కంటే డబుల్ హామీలు ఎలా ఇచ్చారు వీళ్ళు? అప్పుడేదో ఇచ్చాను ఇప్పుడు నాకు అర్థం కావట్లేదని చంద్రబాబు ప్రతిసారి మాట్లాడుతాను. నేను ఇవ్వలేను, ఖజానాలో డబ్బులు లేవు అని మాట్లాడుతాను. రేవంత్ రెడ్డి కూడా నాకు తెలియదు ఇట్లా ఉంటుందని ఈయన మాట్లాడుతాను. ఇవన్నీ ఎస్కేప్ అయ్యే ఇది. దీనివల్ల ప్రజల్లో క్లియర్గా వ్యతిరేకత వస్తుంది. ఆ మధ్య ఒక సర్వే చేసిన అతనే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే 6 గ్యారంటీల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, అమలు కావట్లేదు, లోకల్గా డబ్బులు అనేవి సర్క్యులేట్ అవ్వట్లేదు, అందువల్ల జిఎస్టీ కూడా ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో మైనస్లోకి వెళ్ళింది, సో సంపద సృష్టి అనేది జరగట్లేదు, 6 గ్యారంటీల హామీలు నెరవేరట్లేదు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లోకల్ వనరులను తీవ్రంగా తినేస్తున్నారు, ఈ తెలుగుదేశం శ్రేణులు కూడా అసంతృప్తిగా ఉన్నాయి, జగన్ని గట్టిగా ఎదుర్కొనే పరిస్థితి లేదు, ఇటువంటి అనేక యాంగిల్స్ నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది. కాకపోతే ఇదేమీ డేంజరస్ కాదు, ఎందుకంటే 10 నెలలే అయింది. 10 నెలల్లో వ్యతిరేకతని మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవడం చంద్రబాబుకి చేతన అవుతుంది. పైగా మోడీ ప్రభుత్వం